హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్స్ టు మై సబ్స్క్రైబర్స్. అంటే నాకు ఇప్పుడే స్టార్ట్ చేసిన జీరో నుంచి నాకు ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినారు. వాళ్ళకి చాలా జెన్యూన్గా చెప్తున్నా, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఏం లేని టైంలో ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ కదా, వాళ్ళని ఎప్పటికీ నేను మర్చిపోలేను. నెక్స్ట్ వ్యూవర్స్ కూడా షార్ట్స్లో నాకు కొంచెం వ్యూస్ కొంచెం పెరుగుతున్నాయి, వాళ్ళకు కూడా నా థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వీడియో కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే మన కమెంట్ చేయండి. ఇంకా నా వీడియోస్ ఇంకా చూడాలి అని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఓపెన్గా చెప్పేస్తున్నా, నేనేం చెప్తున్నా, నేను సెప్టెంబర్ 1 నుంచి కంప్లీట్గా బిగ్ బాస్ మీద వీడియోస్ చేస్తా, రివ్యూస్ చేస్తా. నేను మంచి రివ్యూస్ ఇద్దాం అనుకుంటున్నా. దట్టు వన్ సైడ్ కాకుండా ఏ ఏ రోజు ఆ ఎపిసోడ్లో ఎవరిది తప్పు ఉంటే వాళ్ళది. ఆడ ఎంత తోపైనా సరే, లైక్ మంచి కంటెస్టెంట్ అయినా సరే, ఆ రోజు వాడు తప్పు చెప్తే తప్పనే చెప్తా. సో ఈ విధంగా ఉంది నేను అనుకుంటున్నా నా ఐడియాలజీ. సో నేను ఖచ్చితంగా మంచిగా చెప్తా. నన్ను ఎంకరేజ్ చేయండి, వీడియో చూడండి ప్లీజ్. ఈరోజు టాపిక్ ఏంటంటే మన ఏమంటారు, బిగ్ బాస్లో అసలు లీక్స్ అవుతున్నాయా లేదా అంటే మీకు ఏమనిపిస్తుందండి? నాకైతే ఖచ్చితంగా బిగ్ బాస్లో లీక్స్ అవుతున్నాయి. మీరు చూడండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఈ కంటెస్టెంట్స్ వస్తున్నారు, ఈ కంటెస్టెంట్స్ రావట్లే అని చెప్పి ప్రతిదీ లీక్ అవుతుంది. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుందో నాకు అర్థమవుతలే. బిగ్ బాస్ అనేది ఒక ప్రైవేట్గా వాళ్ళని తీసుకుపోయి ప్రైవేట్ ప్లేస్లో పెట్టి చేసే షో అది. అట్లాంటిది లైక్ ఇంకోటి ఏంటంటే బయట ఫేమ్ అనేది లోపల యూజ్ అవ్వద్దు. అదే బిగ్ బాస్లో ఉండే స్పెషాలిటీ. ఆ బయట ఫేమ్ని యూజ్ చేయొద్దు. సో మనం అట్లాంటి దాన్ని వీళ్ళు ముందే ఈ కంటెస్టెంట్స్ ఎవరు, ఆ కంటెస్టెంట్స్ ఎవరు అని మొత్తం లీక్ చేస్తే ముందే ఫ్యాన్స్ క్లబ్ స్టార్ట్ అయిపోతే బయట ఫేమ్ అనేది కంటిన్యూ అవుతాయి కదా. అంటే ముందే ఫ్యాన్ క్లబ్స్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి. దీనివల్ల ఏమవుతుందంటే వాడు లోపల వాడు మంచిగా ఉన్నాడా చెడ్డ ఉన్నాడు ఇవన్నీ అవసరం లేదు. బయట వాడు తెలిసి కొంచెం హైప్ ఇచ్చిరంటే కథం వాడిని లేపుతారు, ఇంకా గుడ్డే నమ్మేస్తారు. అంటే జనాలు గుడ్డే నమ్మకపోయినా గుడ్డే నమ్మేటట్టు చేస్తారు. ఎవరంటే ఈ వీళ్ళు బయట మనం ప్రమోట్ చేస్తారు కదా ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లోనైనా వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటే ఓపెన్గా డైరెక్ట్ వాళ్ళు మన కంటెస్టెంట్స్ కూడా చూడండి. ఇప్పుడు వాళ్ళు ఒకప్పుడు మేబీ వాళ్ళు భయపడుతున్నాయి అనుకుంటా, బయట చెప్పొద్దు అని కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటుండే కాబట్టి. ఇప్పుడు అవే లీక్ అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా మనీ ఇచ్చుకొని నేను వెళ్తున్నారు అబ్బాయి, నా నా నన్ను కొంచెం సపోర్ట్ చేయండి, నేను ఇంత ప్యాకేజ్ ఇస్తా, నన్ను ప్రమోట్ చేసుకుంటా, ఎలివేట్ చేయండి అని చెప్తారు. కథం బీజిఎంలు అది ఇది పెట్టి ఫుల్ లేపుతారు. మనం ఏం చేస్తాం, పిచ్చిగా ఓట్ వేసేస్తాం. ఎప్పుడైనా మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, ఏ సీజన్ అయినా సరే మనం మొత్తం ఓటింగ్ అయిపోయాక మస్తు కింద మీద పడి ఓట్లు వేస్తాం. బట్ ఆ పర్సన్ గెలిచిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మనం వేసింది కరెక్ట్ పర్సన్కేనా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ 3 months ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం మనం బిగ్ బాస్ ట్రాన్స్లో ఉంటాం. బైక్ మనం మన మీద మనం చూసేదాని ఒపీనియన్ కన్నా మనని ఎవరైనా మ్యాన్పులేట్ చేసే దాని మీద మనం ఎక్కువ కనెక్ట్ అయిపోతాం. సో మనం ఏం చేయాలంటే చూడాలి, రివ్యూస్ చూడాలి, తప్పులేదు. రివ్యూస్ చూసి దాంట్లో మీకే చూసిన తర్వాత మళ్ళీ మీకేది కరెక్ట్ అనిపిస్తుందో అదే చేయాలి. బట్ బ్లైండ్గా ఫాలో అయిపోవద్దు. కొన్ని ఉంటారు, లైక్ లాస్ట్ ఇయరే చూడండి, స్పై అని చెప్పి 2 టీమ్స్ డివైడ్ అయిపోయినాక రివ్యూవర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అవి ఇట్లా రెండింటిని సపరేట్గానే ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసినారు. కానీ వాళ్ళ దాంట్లో మిస్టేక్స్ అవి చెప్పలే, ఆపోజిషన్ దాంట్లోనే మిస్టేక్స్ చెప్పడం చేస్తున్నారు. దానివల్ల ఏమైతే కంప్లీట్గా వన్ సైడ్ అయిపోతుంది గేమ్. సో అట్లా కాకుండా ప్రాపర్గా వెళ్ళాలి అనేది నేను కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, సరే రబ్బాయి కంటెస్టెంట్స్ రివీల్ అయినారు, నీకేం నొప్పి వస్తుంది అని మీరు అడగొచ్చు. నాకేం లేదు. బట్ అదే చెప్పినా కదా ముందే ఫ్యాన్స్ క్లబ్ స్టార్ట్ అయిపోవడం వల్ల జెన్యూన్గా ఉండదు. మనం అంతా చూసి పొద్దంతా చూసి మనం చేస్తాం కదా, మనకి ఫైనల్ టైటిల్ విన్నర్ అనేది కరెక్ట్గా ఉండదు, 100% కరెక్ట్గా ఉండదు. నేను దానికోసమనే అన్నాను అంతే. ఆ బిగ్ బాస్లో ఎవడైతే లీక్ చేస్తుండో పక్కా వర్కర్సే లీక్ చేస్తారు. వాళ్ళ మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు కదా, యాక్షన్ తీసుకుంటే బయటికి రాదు కదా. ఇప్పుడు ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ వన్కి ఎట్లుంటుందంటే వ్యూస్ రావాలంటే కంటెంట్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా బయట వాళ్ళని అడిగి ఆయనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరికితే ఇయనికే చూస్తాడు. అది యూట్యూబర్స్ తప్పు కాదు, అది ఎవరు తప్పు అంటే ఎవడైతే లీక్ చేస్తుండో వాని తప్పు. ఆ లీక్ చేసేటోన్ని చూసుకుంటూ ఊకుంటే ఎవరైతే ఆ సంస్థ ఉందో వాళ్ళే తప్పు. సో ఇవన్నీ అవుతున్నాయి కదా, ఖచ్చితంగా బిగ్ బాస్లో లీక్స్ అనేటివి అవుతున్నాయి. బిగ్ బాస్ స్టార్ట్ కాకముందుకే ఎట్లా అవుతున్నాయి అంటే స్టార్ట్ అయినాక ఇంకా చాలా అవుతాయి. అట్లనే వన్ సైడెడ్ గేమ్ అనేది పక్కా అవుతుంది, అది 100%. సో నేను మాత్రం అలా ఇవ్వను, మంచిగా రివ్యూ ఇస్తా. నన్ను ఫాలో చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ నేను తీయడానికి ట్రై చేస్తాను. అట్లనే షార్ట్స్లో కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే షార్ట్స్లో నేను ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా చేస్తున్నా, కొంచెం మంచిగానే రీచ్ వస్తుంది. అది చూడండి.
వీడియోస్లోనేమో బిగ్ బాస్ రివ్యూస్ చూడండి. మీకు ఏది నచ్చితే అది చూడండి. కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ చూసి చెప్పండి మీకు నచ్చితే నచ్చింది, లేదంటే లేదని చెప్పి చూడండి. బట్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.